అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు లోగిల్లో తొలి పండగగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు భక్తులందరూ కూడా సన్నాహితం అవుతున్నారు. మండపాలన్నీ కూడాను విగ్రహ ప్రతిష్టలకు అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం మాత్రం నవరాత్రి వినాయకుడి ఉత్సవాలకు మాత్రం అందరూ సన్నిహితమవుతున్న నేపథ్యంలో శ్రీకాకుళంకే తలమానికంగా చెప్పుకున్నటువంటి విజయ గణపతి వినాయక దేవాలయం మాత్రం ఈరోజు అందరినీ కూడా ఇటువైపు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వినాయక చవితికి సంబంధించినంత వరకు ఆ వినాయక చవితిని జరుపుకోవడానికి ఎటువంటి అంశాలు దోహదపడతాయి, ఆ వినాయక చవితి జరుపుకున్న లోకిల్లో ఎటువంటి సుఖ సంతోషాలతో ఉంటారు, ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి కథను విని అదేవిధంగా అక్షంతలు తల మీద వేసుకుంటే ఎటువంటి శుభం జరుగుతుంది. ఇటు విద్యార్థులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, భక్తులు అందరికీ కూడాను శుభసూచకంగా చెప్పుకున్నట్టు ఈ పండగ విశేషాలు తెలుపుకునేందుకు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు. చూస్తే వినాయక చవితి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడాను ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలని చూస్తారు. పేద ధనికని తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకునే ఈ తొలి పండగకి ఈ వినాయక చవితి ఉన్న విశేషం ఏంటి, అసలు ఆ దాన్ని జరుపుకోవడానికి ఇంతలా ఉత్సుకత చూపడానికి గల కారణం ఏంటి? శ్రీ విజయ గణపతయ నమః. శ్రీకాకుళంలో నవరాత్రులు వచ్చాయంటే ముందుగా మన డే&నైట్ జంక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉండేటువంటి పాలకొండ రోడ్లో గల విజయ గణపతి ఆలయం మొట్టమొదటిగా అందరికీ గుర్తొస్తుంది. ఇదే కాక వినాయక చవితినే కాదు, వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే పండగ చేసుకున్నా, ఏదైనా ఒక పెళ్ళి అయినా సరే, ఏదైనా శుభకార్యం అయినా సరే ఫస్ట్ స్వామివారి దగ్గరికి వచ్చి చెప్తే కానీ వాళ్ళకి ఇంట్లోని అద్భుతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అనేటువంటి నమ్మకం శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ కలదు. ఆ విధంగా చూసుకున్నట్టయితే వినాయక చవితి నవరాత్రిలో మొట్టమొదటిగా మన యొక్క పూజా కార్యక్రమాలు అవనండి, పండుగలు అవనండి, దాంట్లో అతి ముఖ్యమైనది ఈ యొక్క వినాయక చవితితోటే ప్రారంభాలు అవుతాయి. ఈ వినాయక చవితి అనగానే మన వినాయక చవితి శ్రీకాకుళంలో డే&నైట్ జంక్షన్లో ఉండే విజయ గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రులు ఒకరోజు ముందుగానే మేము ప్రారంభిస్తాం. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో పూర్వం ఋషులు ఈ యొక్క వినాయకుడిని మట్టి రూపంలో తయారు చేసి ఆ స్థానికంగా ఉండేటువంటి నదులు అవనాయండి, చెరువులు అవనాయండి, వాటిలో ఈ యొక్క విగ్రహాలని నిమజ్జనోత్సవం చేసి ఆ చెరువులో నీళ్ళే తాగేవారు. అందులో సైంటిఫిక్ రీజన్ అవనివ్వండి, ఆధ్యాత్మిక అవనివ్వండి, ఏదైనా సరే ఈ 9 రోజులు ఆ మిట్ట వినాయక విగ్రహాన్ని మట్టితో తయారు చేసి దాంట్లో సర్వౌషధులు అవనివ్వండి, వివిధ రకాలైన మూలికలను పూర్వం వేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి అంతా మర్చిపోయి ప్లాస్టిక్ బ్యారేజ్ విషపూరితమైనటువంటి రంగులతో తయారు చేసి ఆ యొక్క విగ్రహాలని స్థానికంగా ఉండేటువంటి ఈ నదీ జలాల్లో కలపడం వల్ల అవి విషతుల్యమయ్యి మనం ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే స్థాయికి దిగజారిపోయాం. పూర్వం ఈ యొక్క విగ్రహాలని ఇలా తయారు చేసి శాస్త్రబద్ధంగా తయారు చేసి 21 రకాలైనటువంటి ఆకులతో పూజ చేసేవారు. ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క ఔషధంతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఆకుల్ని అవనండి, ఈ వినాయకుడిని స్థానికంగా నదీ జలాల్లో కలపడం వల్ల ఆ నదీ జలాలు శుద్ధి అయ్యి అందులో ఉండేటువంటి జలరాశులు సమృద్ధి అయ్యి ఆ నీళ్ళని స్వచ్ఛమైన నీళ్ళుగా తయారు చేసి అవే నీళ్ళని మనం తాగేవారం. కానీ ఈ రోజుల్లో ఇవి కలపడం వల్ల ఉండేటువంటి జలరాశుల్ని మనం కోల్పోతున్నాం. దశాబ్ద కాలంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిర్మూలించేందుకు మట్టి విగ్రహాలని పూజించాలన్న ఒక స్లోగన్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మట్టి విగ్రహాలను పూజించేందుకు చాలామంది ముందుకొచ్చి పర్యావరణానికి దోహదపడుతున్నట్టు పరిణామాలు ఉన్నాయి. ఈ పర్యావరణాన్ని కాపాడాలి, ఇలాంటివి జరుగుతున్నాయని గత 10 ఏళ్ళుగా కమిటీ వాళ్ళు మేము కూడా గ్రహించి వాళ్ళకి చెప్తే ఎవరు కూడా వినరు. నాయన మీరు మట్టి విగ్రహం పూజించండి అనుకని. అదే మన దేవాలయంలో స్వామివారి దగ్గరకు ఉంచి మట్టి విగ్రహాలు మేము ఇస్తున్నాం, మీరు ఇంటికి పట్టుకుని వెళ్ళండి, మీరు పూజ చేయండి, స్వామి మా విజయ గణపతే వచ్చారు, మా ఇంట్లో ఉంటారు అనేటువంటి సదుద్దేశంతో సుమారుగా ప్రతి సంవత్సరం నేటికి 10 సంవత్సరాలుగా సుమారు ప్రతి సంవత్సరం 3000 విగ్రహాలు మేము పంచుతున్నాం. కనీసం 3000 ఇంట్లోనైనా సరే మనం పర్యావరణాన్ని కాపాడగలం. అదేవిధంగా మేము ప్రారంభించిన లగాయత్తు ఊరిలో మమ్మల్ని చూసి చాలామంది ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంచడం అనేటువంటిది వాళ్ళు కూడా ప్రారంభించారు. ఆ పరిణామం వల్ల శ్రీకాకుళం జిల్లాలో మన చాలా వరకు ఈ మట్టి వినాయక విగ్రహాలను పూజించడానికే వచ్చారు. మేము ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమం సఫలీకృతమైందని మేము భావిస్తున్నాం.
తద్వారా పర్యావరణాన్ని కాపాడంలో విజయ గణపతి ఆలయం కూడా ఒక పాత్ర పోషిస్తున్నదని మేము ఆశిస్తున్నాం. విజయగత ఆలయంలో ఈ ఏదైతే వినాయక చవితికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు, నిరుపేదలు ధనికులు ఒకే విధంగా పూజ నిర్వహణ ఉంటుంది, స్తోమత కొలిది మట్టితో కాకుండా బంగారు వెండి విగ్రహాలను కూడా పెట్టించుకున్నటువంటి ఒక వెసులుబాటు నేపథ్యంలో ఈ వినాయక చవితి సారాంశం ఏంటో. పూర్వం వినాయక చవితిని ఇప్పుడు చాలామంది కూడా కులం కానీ మతం కానీ పేద ధనిక అనేటువంటి భావన లేకుండా మతాలకు అతీతంగా, ఇప్పుడు డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, మతాలకు అతీతంగా చేసేటువంటి ఏకైక పండుగ ఇది. ఎందుకు పూర్వం పెట్టారంటే సర్వమత సమ్మేళనం, ప్రతి ఒక్కరు అనుబంధంతో ఉండాలి, రాగద్వేషాలు ఉండకూడదు అనేటువంటి భావనతో ఈ యొక్క వినాయక చవితి నవరాత్రుల తాలూకా వెనకాతలు ఉండేటువంటి సదుద్దేశం. ఎందుకంటే ముస్లింలు చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు, హిందువులు చేస్తారు, చిన్నపిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, ధనికులు ఎవరికి ఉండేటువంటి స్తోమత పెట్టి వాళ్ళు చేస్తారు. సర్వమత సమ్మేళనం పూర్వం మన ఋషులు అవనండి, మన పెద్దవాళ్ళు అవనండి ఒక దూరదృష్టితో ఆలోచనతో ఈ యొక్క పండుగని ప్రారంభించారు. దసరా నవరాత్రులు అది కొంతవరకే పరిమితం, శివరాత్రి కొంతవరకే పరిమితం, సంక్రాంతి కొంతవరకే పరిమితం, రథసప్తమి కొంతవరకు. కానీ వినాయక చవితి ప్రాంతాలకు అతీతంగా మన దేశంలోనైతే వినాయక చవితికి జరిగే విధంగా ఏ పండుగ కూడా ఇంకే రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా జరుగుతుంది. ఒక దుర్గా నవరాత్రులు ఉన్నాయి, బెంగాల్ వెళ్ళండి చేస్తారు కొంతవరకు, మరో దగ్గరికి వెళ్తే అంతవరకు చేయరు. వినాయక చవితి అనగానే దేశం మొత్తం మీద జరుపుకునేటువంటి పండుగ. దీని ఉద్దేశం అందరూ కూడా కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిన పండుగ. అందువల్లే ఆ విధంగా అందరూ కలిపి విగ్రహాన్ని పూజిస్తే పర్యావరణాన్ని కాపాడొచ్చు అనే ఉద్దేశంతో పూర్వం పెట్టింది. ఇప్పుడు మనం దాన్ని పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఈ పండుగలు మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఉండేటువంటి 9 రోజులు మేము పూజ చేసామా, ఎంత పెద్ద విగ్రహం పెట్టాము, ఎంత నైవేద్యం పెట్టాము కాకుండా పర్యావరణాన్ని ఈ యొక్క పూజతో మనం ఎంతవరకు కాపాడగలిగాం అనేటువంటిది అందరూ కూడా నిర్ణయించుకొని ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేసినట్టయితే మన దేశం తాలూకా పర్యావరణాన్ని మన చేతిలోనే ఉన్నది, మనం కాపాడుకోగలం. చవితి చంద్రుని చూసిన నేపథ్యంలో ఆ అక్షంతలు తల మీద వేసుకోకపోతే అశుభం జరుగుతుంది. చవితి చంద్రుని ఎవరైనా చూస్తే కంపల్సరీ అసలు దాని తాలూగా గూఢార్థం ఏంటి, చవితి చంద్రుని పాలలో చూసినటువంటి ఆ క్షణాన్ని ప్రజలు ఏ విధంగా భావిస్తారో దానికి ఏమైనా నివృత్తి ఉందా? అయితే పూర్వం ఒక్కొక్క పూజకి ఒక్కొక్క కథ ఉండేది. అలాగే వినాయక చవితి అనగానే శివుడు వినాయకుడి తాలూకా తల తీసేసి ఏనుగు తాలూకా తల పెట్టడం జరిగింది. తర్వాత వినాయక స్వామి వారు అయ్యవారు అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు మెచ్చి ఉండ్రాలు పెడితే అది తిని కొద్దిగా ఆయాసవంతుడయ్యి కూర్చుంటే చంద్రుడు చూసి నవ్వాడు. దానివల్ల చంద్రుడికి శాపం ఇస్తే చంద్రుడు దీనుడై ప్రార్థించగా వినాయక స్వామి వారు నీకు చవితి చంద్రుడికి దోషం పోవాలి అంటే వినాయక చవితి రోజు నాకు పూజ చేసి నీ ఈ యొక్క కథ విని ఈ అక్షంతలు వాళ్ళ మీద వేసుకున్నట్టయితే వాళ్ళకి దోషం పోతుంది అనేటువంటిది కథ నియమాలు ఉన్నాయి. పూర్వం ఉండే ప్రతి కథ అవనండి, వినాయక చవితి అవనండి, ఏ కథ మీరు తీసుకున్నా దానికి కూడా అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పూజలో పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగింది. ఆ రోజు అక్షంతలు వేసుకోకపోతే మాకేదో అయిపోతుందని ఒక ఉద్దేశంతో ఆ 10 నిమిషాలైనా సరే ఆ దేవుడి దగ్గర కూర్చొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారనే ఉద్దేశంతో పూర్వం ఋషులు వీళ్ళందరూ కూడా ఈ కథలు అనేటువంటివి మనకి చెప్పడం జరిగింది. అందులో నిజానిజాలు అనేటువంటిది పక్కన పెడితే దానివల్ల పర్యావరణం అవనియండి మన తలక సంస్కృతిని ఎంతవరకు మనం పైకి తీసుకెళ్ళమనేటువంటిది ఆలోచించి దీన్ని తల తీసి ఏనుగుని పెట్టారా, అక్షంతలు వేసుకోకపోతే ఏం జరిగిపోతుందా, అలాంటివన్నీ కూడా కామెంట్స్ వద్దు. గత కొన్నాళ్ళుగా ఈ నవరాత్రి వేడుకల్ని ఘనంగా జరుపుకోలేకపోతున్నాం దిగులు వెంటాడుతున్న వారంతా కూడా ఈసారి ఈ పండుగలు మాత్రం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించాలని ఉత్సుగా చూపిస్తున్నారన్న నేపథ్యమే పల్లె పట్టణం తేడా లేకుండా ఈరోజు మండపాలను ఇలా అంగరంగ వైభవంగా అలంకరించున్నారు. అయితే వినాయక చవితి అనగానే పిల్లల పండుగ ఇది. అంత కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేశారు. అంటే బాహ్యంగా బహిరంగంగా చేయలేదు అనొచ్చు, కానీ ఎవరు కూడా ఆపలేదు. ఇప్పుడు కూడా వినాయక చవితి కార్యక్రమాలు కొంతవరకే పరిమితం అని మనం చెప్పడానికి అయితే వీల్లేదు. ఖచ్చితంగా కరోనా టైంలో కూడా పోలీసు దెబ్బలు తిని మండపాలు ఏర్పాటు చేసుకొని విగ్రహాలని ఎంత వేరైతే అంత వేరంగా తీసుకెళ్ళి నిమజ్జనోత్సవం చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి
ఎప్పుడు కూడా వినాయక చవితికి అలాంటి పరిస్థితి అయితే రాదు. ఎందుకంటే ఇది పిల్లల పండగ. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పట్టుకెళ్ళి వినాయకుని పెట్టి ఖచ్చితంగా అందులోకి మేము ఉచితంగా ఇస్తున్నాం. ఏముందో నూనె ఉంటే చాలు, ఓ దేవుడికి పూలు వేస్తే చాలు. మంత్రాలే కావాలి, కేజీలు నైవేద్యమే పెట్టాలి, పెద్ద పెద్ద దండలు వేయాలని ఎవరు స్తోమత పెట్టి ఇవ్వాలి. ఖచ్చితంగా చేస్తారు. ఎవరు కూడా వినాయక చవితి పండుగని అశ్రద్ధ చెయ్యరు. కరోనా సమయంలోనే చేశారు కాబట్టి ఈ కరోనా తీరిపోయింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు అవకాశం ఇచ్చారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి. దానికి అనుగుణంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు, అంగరంగ వైభవంగా చేస్తున్నారని మనం చెప్పచ్చు. కనుక విజయ గణపతి ఆలయంలో మాత్రం నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లన్నీ పూర్తి. జిల్లా మొత్తంగా ఇస్తే పల్లె పట్టణం తేడా లేకుండా మండపాలన్నీ కూడా ఈరోజు వినాయక ఉత్సవాలకు మాత్రం సంసిద్ధమయ్యాయి. ఏదైతే కథలోనున్న గూఢార్థం ఉందో దానికి మాత్రం ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ను పరిగణన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అందరికీ మేలు జరుగుతుంది. కరోనా వంటి కష్టకాలంలో కూడాను ఆ పూజలు నిర్వహించినటువంటి భక్తులంతా కూడా ఈసారి వెసులుబాటు వచ్చింది. కొన్ని నిబంధనలు విధించినా కూడాను ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా చేసేందుకు ప్రతి ఒక్కరు కూడాను పరితపిస్తున్నారు. ఆ పరితపి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్తోనే ఈరోజు మండపాలు ఏర్పాటు అయితేనేమి, అదేవిధంగా మండపాల ఏర్పాటుతో పాటు ఈరోజు వారు ఇచ్చినటువంటి నిబంధనలకు కట్టుబడి మండపాలన్నీ కూడాను నిర్వహించిన సిద్ధంలో నవరాత్రి వేడుకలు శ్రీకాకుళం జిల్లా సంసిద్ధం అయిన ఎటువంటి అతిశక్తులు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.